కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా అతి పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కలియుగ దైవం, ఎంతోమంది భక్తుల ఎలవేలిపోయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు ఈరోజు కమ్ముకోవడం అనేటువంటిది ఇది నిజంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించి ఈరోజు పాపం గాయపడ్డాయి. చాలామంది తీవ్రమైనటువంటి ఆవేదన, కలత చెందేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీన్ని స్థూలంగా ఒకసారి మనం చూస్తే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు పరిపాలించిన తర్వాత సాధారణంగా ఈ 100 రోజుల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఏదో కాగితాలు ఎత్తుకొని తిరుగుతున్నాడు, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పాను నేను. కాబట్టి అయ్యా ఇది మంచి ప్రభుత్వం, ఇదిగో ఈ చేశాము అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అది చెప్పుకోలేక 100 రోజులకు సంబంధించి శాసనసభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ 100 రోజుల లోపల ఏమి చేశామో చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి వెంకటేశ్వర స్వామిని మన రాజకీయాలకు అడ్డు పెట్టుకుని వాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం విషం కక్కేటువంటి విధంగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తాము అని చెప్పానని దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద విషయాలు నిగ్గు తేల్చండి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి మీరు రంగంలోకి దిగి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పండి, భక్తులకు తెలియజెప్పండి. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని, వెంకటేశ్వర స్వామి పూర్వ వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని ఎక్కడా దెబ్బతినకుండా ఆ వైభవాన్ని కొనసాగించండి అని చెప్పి ఒక లేఖ రాశాడు. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా ఇష్టారాజ్యంగా మాట్లాడడం, రకరకాలైనటువంటివి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది, దీనివల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశాడు. 2-3 రోజులు గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు, ఇది వాస్తవం కాదు, చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నానా రాద్ధాంతం సృష్టిస్తున్నాడు, దాని పర్యవసానం ఇది అనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా, తానే విలవెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నేను అడుగుతున్నా, ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు నెయ్యి వెళ్ళింది అన్నాడు, అపచారం జరిగిపోయింది అన్నాడు, సంప్రోక్షణ చేయించాలన్నాడు, రకరకాలైనటువంటివి దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఏది చేయించాలన్నా ఒక భక్తుడుగా నేను కూడా వాటిని ఏమి తప్పు పట్టను. కానీ జరగరాంది ఏదో జరిగింది అనేటువంటి ఒక అభూత కల్పన సృష్టించి దాని మీద ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు జరిగినటువంటి వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది? ఎందుకు ఆ మాట చెప్తున్నావు? నీ నోటి గుండా నువ్వే ఏం మాట్లాడుతున్నావు, చంద్రబాబు నోటి గుండా చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేశాడు. అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో, నీ ఆధీనంలో జరగడం శ్రేయస్కరం కాదు. దానిని నువ్వు కూడా కోరుకోకూడదు, భక్తులు కూడా కోరుకోవడం లేదు, ప్రజలు కూడా ఇష్టపడడం లేదు. ప్రజలందరూ కోరుకునేది నిష్పక్షపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా, సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా, లేదా సుప్రీంకోర్టు జడ్జి ద్వారానో విచారణ జరిపిస్తే అసలు అక్కడ ఏ సిస్టమ్ ఉంది, ఏమి తప్పు జరిగింది అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి.
ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవుగా ఉన్నటువంటి శ్యామలరావుని కీలుబొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకు ఒక మాట మాట్లాడిస్తున్నావో, ఆయన ఏ విధంగా అయితే చిలక పలుకులు పలుకుతున్నాడో అదే దూరంలో ఒక ఐజీ స్థాయి అధికారిని నీకు అనుకూలమైనటువంటి వాడిని వేసుకొని సిట్ పేరుతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ నోటుకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారుల నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియలో భాగమే ఈరోజు నువ్వు సిట్ వేయడం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే మొదట నువ్వు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడావు, అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి మాట్లాడావు. ఈవో గారు ఏం చెప్పాడు, దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నాం, డాల్డా వనస్పతిలో ఉండేటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడాడు. మరలా నువ్వు ప్రెస్ మీట్ పెట్టించి దానికి సంబంధించి లేదు, దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఒక రిపోర్ట్ చూపించి ఆ రిపోర్ట్ ద్వారా లేనటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే, మరలా నువ్వు బలవంతం చేస్తే, ఏ నోటుకుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈరోజు దాని గురించి మాట్లాడాడు, ఏమని ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పి మాట్లాడించి, ఈరోజు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి, ఎవరెవరు ఎంతెంత సప్లై చేశారనేటువంటి ఆధారాలు ఉన్నాయి, మీడియాకు కావాలంటే ఇస్తాం. 2014 నుంచి 19 మధ్య ఏం జరిగింది, 2019, 24 తర్వాత ఏం జరిగింది, మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారో ఆ రోజు ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా మా దగ్గర మొత్తం ఆధారాలన్నీ ఉన్నాయి. ఆధారాలన్నీ కావాలంటే మీడియాకి ఇస్తాం. పాపం చంద్రబాబు నాయుడు మర్చిపోయినాడేమో అల్జిమర్స్తో, చంద్రబాబు నాయుడు కూడా ఒక కాపీ కావాలంటే పంపిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇతర ప్రభుత్వాల మీద ఆరోపణలు తప్ప తన ప్రభుత్వం చేసినటువంటి దోషాలు ఎప్పుడూ కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఏఆర్ డైరీని గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఏఆర్ డైరీ ఎప్పుడు సరఫరా మొదలుపెట్టింది, జూన్ మొదటి వారంలో మొదలుపెట్టింది. జూన్ మొదటి వారంలో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మొదలుపెట్టిందని మేము చెప్పడం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నోటుకుండా చంద్రబాబు నాయుడే చెప్పాడు. జూన్ మొదటి వారంలో అని చెప్తే ఈ వ్యవహారం అంతా జూలైలో కనిపెట్టాము అని చెప్పి నువ్వు మాట్లాడావు. ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, జూన్లో కానీ జూలైలో కానీ? సరే, ఇంకో మాట చెప్పాడు, ఈరోజు తిరుమలకి సంబంధించి ఒక ల్యాబ్ ఉందా లేదా, ఆ ల్యాబ్లో టెస్టులు చేస్తామా లేదా, నెయ్యి మీద ఆరోపణలు రావడం ఇదేం కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2015వ సంవత్సరంలో నెయ్యి గురించి ఆరోపణలు వచ్చాయి. బహుశా చాలా మంది పత్రికల్లో కూడా వచ్చాయి, ప్రధానమైనటువంటి పత్రికలు కూడా రాశాయి. ఆ రోజు శర్మిష్ఠ అనేటువంటి అధికారిని ఏం చెప్పిందంటే, టీటీడీ ల్యాబ్లోనే మేము 3 టెస్టులు చేస్తాం రోజు, చేసిన తర్వాత దీంట్లో అడల్టరేషన్ ఉందా లేదా, కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ వాహనం పోర్టుకు వెళ్తుంది, లేకపోతే రిజెక్ట్ కింద బయటకు పంపించేస్తాం, ఇది మామూలుగా జరిగేటువంటి ప్రక్రియ అని చెప్పి చెప్పాను. నువ్వేమంటున్నావు, తిరుమల తిరుపతిలో అసలు ల్యాబులే లేవన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆ రోజు నువ్వు అధికారం ఉన్నప్పుడు మీ అధికారులు చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే నీకు దురుద్దేశం ఉంది అని చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది. లేదు అన్నామా, దాంట్లో తిరుమల ల్యాబ్ లేదన్నామా? 2014-19 మధ్య నువ్వు జరిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు వచ్చినటువంటి వార్తల్లో నిజమని నువ్వు ఒప్పుకుంటున్నావా? అనేక కథనాలు వచ్చాయి, ఆ రోజు దానికి నువ్వు సరేనంటున్నావా? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు దాదాపుగా గతంలో ఉన్నటువంటి 14 సంవత్సరాల్లో ఎలాంటి వెయ్యిని వాడారు, ఎట్ట నెయ్యిని వాడారు అనేటువంటి దాని మీద నువ్వు స్పష్టత ఇవ్వగలవా ఈరోజు? ఎందుకంటే ఇది ఒక నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. వచ్చేటువంటి ప్రతి వస్తువు ఒక నెయ్యనే కాదు, అనేక రకాలైనటువంటి స్వామివారి కైంకర్యానికి వాడేటువంటివి కానీ, స్వామివారి ప్రసాదాలకు వాడేటువంటివి కానీ, స్వామివారి నివేదనకి సంబంధించినటువంటి వాటిలో వాడేటువంటి అనేక రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. జీడిపప్పు కావచ్చు, ద్రాక్ష కావచ్చు, అనేక రకాలైనటువంటి పప్పులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి దాని మీద కూడా ఈరోజు పరీక్షించి లోపలికి పంపించేది. ఏమయ్యా నువ్వు ఉన్నప్పుడు ఇవి జరగలేదా అంటే నమ్మకం మీద జరిగింది అంటారు. అంటే చంద్రబాబు నాయుడు అత్యంత విశ్వాసమైనటువంటి నమ్మకానికి ప్రతీక అని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? నీ మీద నమ్మకంతో జరిగింది, ఆ రోజు నేనున్నాను కాబట్టి జరిగింది అని చెప్పడానికి ఓసారి ఏమంటావు, అప్పుడేదో జరిగిపోయింది దాని గురించి దేనికి, ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడదామని చెప్పాను. అంటే నువ్వు ఎప్పుడైనా నువ్వు చెప్పాల్సింది తెలిసి జరిగినా తెలియక జరిగినటువంటి పొరపాటును గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ పొరపాటు మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్పష్టంగా నేను పదే మిమ్మల్ని అడిగేది, భక్తుల మనోభావాన్ని గాయపరిచింది నువ్వు ఈరోజు కల్తీ నెయ్యి అని నువ్వేదైతే ఒక రిపోర్ట్ చూపిస్తున్నావో, ఆ నెయ్యి ద్వారా
ఈ ప్రసాదం చేశారు, కాబట్టి ఈ ప్రసాదం భక్తులు స్వీకరించారు, ఇదిగో ఈ ప్రసాదంలో ఈ అవశేషాలు ఉన్నాయి, ఇవి భక్తుల మనోభావాన్ని గాయపరిచాయని చెప్పి రుజువు చేయగలవా? ఆ విధంగా కాకుండా కల్తీ నెయ్యి వచ్చింది, ఆ నెయ్యిని వాడారా అంటే ఒకవేళ వాడుంటే నీదే తప్పు. జూన్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉంది. ఒకవేళ దాన్ని వాడి ఉంటే చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి ద్రోహానికి దోషానికి పాల్పడ్డట్టు లెక్క. కాబట్టి అసలు ప్రసాదాన్ని గురించి, ప్రసాదంలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడకుండా వచ్చి రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్ గురించి మాట్లాడి దాని ఏదో లేనిపోయినటువంటివన్నీ సృష్టించి నీ మాటల వల్ల ఎంతమంది భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయనేటువంటిది దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు ఇష్ట ప్రకారం నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది జూన్ 5వ తేదీ నుంచి ఏదైతే ఉన్నాయో వాళ్ళు నెయ్యి సప్లై చేస్తే జూలై 7వ తేదీ ఇవన్నీ విషయాలన్నీ బయటకు వచ్చాయని నువ్వు మాట్లాడుతున్నావు. అయితే నీ హయాంలో సంబంధించినటువంటి, నీ హయాంలో జరిగినటువంటి వాటి మీద ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం మీద నువ్వు ఏ విధంగా విమర్శిస్తావు, ఏ విధంగా విమర్శలు గుప్పిస్తావు? ఒకవేళ నిజంగా ఏదైనా జరగరాంది జరిగి ఉంటే ఆ రోజు అవశేషాలు కనుక్కున్న తర్వాత, లేదా నీకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవడన్నా సరే పొరపాటు చేసి తప్పులుండే యానిమల్ ఫాట్ ఉండేటువంటి ట్యాంకర్ని లోపలికి వదిలిపెట్టుంటే జూన్ జూలైలో నువ్వు ముఖ్యమంత్రిగా తీరని ద్రోహం చేసినటువంటి లెక్క, భక్తులకి తీరని అన్యాయం జరిగినటువంటి లెక్క, తీవ్రమైనటువంటి దోషానికి నువ్వు పాల్పడ్డట్టు లెక్క. కాబట్టి నీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి దాన్ని ఎప్పుడో జూన్లో ప్రారంభమైతే జూలైలో వస్తే దాన్ని సెప్టెంబర్లో నువ్వు మాట్లాడుతున్నావంటేనే దీంట్లో ఒక కుట్రకోణం దాగి ఉందనేటువంటిది స్పష్టంగా ఈరోజు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. పాపం ప్రాయశ్చిత దీక్షలను కొత్తగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. ప్రాయశ్చిత దీక్షలు అంటే ఆయనేమో నేను ప్రాయశ్చిత దీక్ష అన్నాడు. దేనికి? నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ప్రాయశ్చిత దీక్ష అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే నిన్న పంత నానాజీ అనేటువంటి వ్యక్తి ఒక దళిత డాక్టర్ని దూషించి, నేను దూషించి తప్పు చేశా, నా మాటల వల్ల తప్పు జరిగింది, కాబట్టి నేను ప్రాయశ్చిత దీక్ష చేసుకుంటానని చెప్పి ఈరోజు పత్రికలో చూసాం. అంటే ప్రాయశ్చిత దీక్ష నీకు సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎందుకు చేస్తుంది? ఏదైనా ఒకరిని దూషించడమో తప్పులు మాట్లాడితే ప్రాయశ్చిత దీక్ష. అందుకని వెంకటేశ్వర స్వామి మీద కూడా నేను నానా మాటలు అనకూడనటువంటి మాటలు వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు సహవాస దోషంతో నేను రాజకీయ విమర్శలకు పాల్పడ్డాను కాబట్టి దానికి ప్రాయశ్చిత దోషం చేసుకుంటున్నావా? లేదు దేనివల్ల ప్రాయశ్చిత దోషం చేసుకుంటున్నావు? ఏది జరగరాన్ని జరిగితే ప్రాయశ్చిత దోషం చేసుకుంటున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కొన్ని మాటలు మాట్లాడాడు, అవి కూడా ఉటంకిస్తున్నాను. ఎందుకంటే మా దగ్గర టెండర్ ఉంది, టెండర్ షెడ్యూల్ ఉన్నాయి, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. ఏమీ చంద్రబాబు నాయుడు లాగా దాచిపెట్టాల్సినటువంటి పని లేదు. ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి విషయంలో అన్ని విషయాలైనటువంటి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటే ఏడాదికి తగ్గించారు, దానికి సంబంధించిన ఒక పచ్చి అబద్ధం మాట్లాడాడు. అదే కంపెనీకి ఉండాల్సినటువంటి ఉత్పత్తి సామర్థ్యం, ప్రొడక్షన్ కెపాసిటీని తగ్గించి, ఆ తగ్గించినటువంటి దానివల్ల ఇవన్నీ జరిగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారని చెప్పాడు. ఏదైనా సరే ఏడాది అనుభవం ఉంటే, ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా, 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఒక డైరీ ఫీల్డ్లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలనేటువంటిది మేము తీసుకొచ్చినటువంటి నిబంధన. నీ హయాంలో ఉన్నటువంటి నిబంధన డైరీ ఫీల్డ్లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని చెప్పి నీ హయాంలో ఉంటే, మేము వచ్చిన తర్వాత ఆ నిబంధన సడలించి 5 సంవత్సరాల డైరీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 2023లో మేము పిలిచినటువంటి టెండర్లో మరింత కఠినతరం చేశాం. ప్రతి విషయంలో కూడా డైరీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నీ హయాంలో ఏడాది ఉంటే అది 5 సంవత్సరాల డైరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి, అదేవిధంగా ఉన్నటువంటి అధికారులు. నీ దగ్గర నేషనల్ టెండర్లకు సంబంధించి అంటే జాతీయ స్థాయిలో ఎవడైనా పార్టిసిపేట్ చేసేటువంటి దాంట్లో పాల సేకరణ సామర్థ్యాన్ని 4 లక్షల లీటర్లకు పెంచాం. ప్రతిరోజు ఉండేటువంటి సేకరణ నెలకు కనీసం 360 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని చెప్పని ఈరోజు మేము చేశాం. నెలకి ఏదైతే మనం ఇచ్చేటువంటి కాంట్రాక్ట్ ఉందో అది గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 240 టన్నుల ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉంటే సరిపోతుంది అని చెప్పి నువ్వు ఇస్తే దానిని 50% అదనంగా పెంచి వాటికి సంబంధించి 360 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలి అని చెప్పి
ఆ నిబంధనని తీసుకొచ్చినటువంటి వాళ్ళం మేము. ఎందుకంటే నువ్వు చెప్పావు ఉన్నటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలను సులభతరం చేసి దాని ద్వారా ఎవరంటే వాళ్ళకి ఇచ్చి ఇటువంటి అపచారాలకి వీళ్ళు పాల్పడ్డారని నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి నీకు తెలియాలనేటువంటి ఆలోచనతో చెప్తున్నాం. 240 టన్నులు నెలకు సామర్థ్యం ఉంటే సరిపోతుందంటే దాన్ని 360 టన్నులకు పెంచాం. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒక్క సంవత్సరం డైరీ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలంటే 5 సంవత్సరాల డైరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి పెంచాం. అదేవిధంగా ఏడాది టర్నోవర్ నీ హయాంలో 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలా కంపెనీకి, ఆ కంపెనీకి మనం దారాదత్తం చేస్తుంటే 150 కోట్లు కాదు 500 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి సామర్థ్యం ఉండాలి సంవత్సరానికి అని చెప్పి 3 రెట్లు అధిక సామర్థ్యం కలిగినటువంటి వాటికి ఇవ్వాలని చెప్పి ఆ నిబంధన తీసుకొచ్చినటువంటిది మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి. అదేవిధంగా ఈరోజు ప్రతి ఏడాదికి 5,000 టన్నులు ఉత్పత్తి ఉండాలని చెప్పి ఈరోజు నిర్దేశించాం. దాని ప్రకారం మార్గదర్శకాలు తయారు చేశాం. దాని ప్రకారం టెండర్లు విడుదల చేశాం. దాని ప్రకారం వచ్చినటువంటి వాళ్ళకి టెండర్లు ఇచ్చాం. ఈరోజు నువ్వు అడుగుతున్నావు, చంద్రబాబు చెప్తున్నాడు 320 కేజీలకి నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు నంగనాచి మాటలు. ఎందుకంటే హెరిటేజ్ డైరీలో ఉన్నటువంటి నీలాగా ఊడ్చుకోవాలా దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నామేమో తెలియదు కానీ 320 కేజీ నేను అడుగుతున్నా 320 రూపాయలకి నెయ్యి ఎలా వచ్చింది అన్నావే. నువ్వు నీ హయాంలో కొనుగోలు చేసినటువంటి రేటు ఎంత? ఆ రోజు 273 రూపాయలకి కొనుగోలు చేసి నీ హయాంలో కేజీ నెయ్యి 273 రూపాయలకి కొనుగోలు చేశావు. ఇకపోతే నందిని నెయ్యి ఎంత కొనుగోలు చేశావు? 306 రూపాయలకి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నందిని బ్రాండ్ నెయ్యి 306 రూపాయలకు కొనిచేసావు. చివరికి నువ్వు దిగిపోయే సంవత్సరం కూడా నువ్వు కొనుక్కున్నటువంటి రేటు 320 రూపాయలే. ఎందుకంటే రేటు ఎంత ఉంది అనేటువంటిది రిటైల్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది, బల్క్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది, ఒక్కొక్కరికి డెలివరీ మెకానిజంలో ఒక్కొక్క రేటు ఉంటాయి. ఈరోజు ఒక్కసారి అమెజాన్లో కొట్టి చూడండి, నెయ్యికి సంబంధించి రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి. జియో మార్ట్లో కొట్టి చూడండి, రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి. ఈరోజు చూస్తే ఇది బ్రిడ్జ్ గోవాలా అనేటువంటి దాని కంపెనీకి సంబంధించినటువంటి ఈరోజు పెట్టినటువంటిది. నీకు 1 కేజీ కావాలన్నా కూడా బల్క్లో కాదు, 1 కేజీ కావాలన్నా సరే ప్యూర్కి మీరు ఎట్టైనా సరే 399 రూపాయలకి ఇస్తాను నేను కేజీ నెయ్యి అని చెప్పి అంటే డెలివరీ ఛార్జెస్తో సహా 399 రూపాయలకి నేను నెయ్యి ఇస్తానని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి రేటు. కాబట్టి నువ్వు 1 కేజీ 399 రూపాయలకి ఇవ్వాలన్నప్పుడు టన్నులు 1000 టన్నులు కొనుక్కునేటప్పుడు బల్క్లో ఏ విధంగా ఉంటుందనేటువంటి చెప్పగలను. ఒక సీజన్లో పాలు ఎక్కువ వస్తాయి, ఒక సీజన్లో పాలు తక్కువ వస్తాయి. పాలు ఎక్కువ వచ్చినటువంటి సీజన్లో ఒక రేటు ఇస్తారు, పాలు తక్కువ ఉన్నప్పుడు ఒక రేటు ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ ఆలోచన లేకుండా ఏదో నువ్వు మహాభేదావు అయినట్టుగా ఆ రేటుకి ఎట్టుకుంటానని చెప్పిన మాట్లాడు. కాబట్టి రేటు ఎంత ఉండాలనేటువంటిది కూడా ఇంకా టీటీడీకి సంబంధం లే, టెండర్ల ప్రక్రియ అవసరంలే. బాబు గారు ఎంత చెప్తే అంత అని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా మంత్రిమండలిలో తీర్మానం చేయించి లేదా జీవో విడుదల చేయించి పారే. మొత్తం ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు రేపటి నుంచి టెండర్లు వద్దు ఏమొద్దు, ఆయన నోటుకుండా వచ్చినటువంటి రేటు ఎంత ఉంటే అంత అని చెప్పి ఒక పద్ధతి పాడు లేకుండా నువ్వేమన్నా ఒక నిర్ణయం తీసుకోదలుచుకున్నావా? అటువంటి నిర్ణయాన్ని ఏమన్నా నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే చెప్పు కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసేద్దాం, దానికి సంబంధించి మీ మంత్రుల చేత నీకు ధైర్యం ఉంటే కేబినెట్లో ఒక సమావేశం ఏర్పాటు చేయించి మొత్తం ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు తీసుకుంటాడు, ముఖ్యమంత్రి గారి రేటు నిర్ణయిస్తాడు, ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇవ్వాలనో ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించు. పోతే ఈరోజు ఏదైనా సరే దానికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం నడుచుకుంటాం. అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం విషయంలో ఎవరు కూడా రాజీ పడేటువంటి విధంగా ఎవరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరమే ఉంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఏదో మామూలుగా నువ్వే సర్టిఫై చేస్తే సరిపోయేటట్టుగా గతంలో అంతా నువ్వే ఇచ్చినట్టుగా నువ్వే సర్టిఫై చేసుకుంటా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాడివి ఈరోజు నందిని నెయ్యి గురించి మాట్లాడాడు. మేము ఉన్నప్పుడు మొత్తం నందిని బ్రాండ్ నెయ్యి అని మాట్లాడాడు. నేను అడుగుతున్నా 2015 నుంచి 2019 వరకు ఎన్ని సంవత్సరాలు నువ్వు నందిని బ్రాండ్కి సంబంధించినటువంటి నెయ్యి వాడావో దాని మీద సమాధానం చెప్పు. 6 నెలలకు మించి నువ్వు వాడావా? 2015, 2019 మధ్య మా దగ్గర ఉన్నటువంటి రిపోర్టు ప్రకారం నీకు కావాల్సినటువంటి ఆధారాలన్నీ చూపిస్తాం. ఎవరు L1 వచ్చారు, ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరు రివర్స్ టెండర్లో పార్టిసిపేట్ చేశారు అన్ని 2014 నుంచి 2024 దాకా ఇస్తాం. నీ హయాంలో నువ్వు మన నీలిగా మాట్లాడతా నంది బ్రాండ్కి సంబంధించి కాకుండా ఎందుకు మిగతా బ్రాండ్కి పోయావు? నీ హయాంలో ఎందుకు వాడలేదు నువ్వు నంది బ్రాండ్? అంటే ఎదుటోడికి చెప్పేదానికి నీతులు ఉంటాయా? నువ్వు నేను నీతి మాలినోడిని, నేను మీకు ఎదుటోళ్ళకి మాత్రం నీతులు చెప్తానని చెప్పదలుచుకున్నావా? దానిలో భాగంగా నువ్వేం చెప్పావు? దానికి సంబంధించి నెయ్యి సప్లైలో కూడా ఎన్ని అబద్ధాలు చెప్పాలని అన్ని అబద్ధాలు చెప్తే ఈరోజు మా చూసినటువంటి దాని ప్రకారం చెప్పు. నేను కాదు ఇన్ని సంవత్సరాలు మొత్తం నేను నంది బ్రాండ్ నెయ్యిని వాడానని నీ నోటుకుంటా రాగలదా?
చెప్పగలవా? కానీ నువ్వు మొన్న ఏం చెప్పావు? నంది బ్రాండ్ వాడకుండా మిగతా బ్రాండ్లు ఎందుకు వాడారు? నీ హామీలో నువ్వు ఎందుకు వాడలేదు? ముందు దానికి సమాధానం చెప్పు. అంటే జనాల దృష్టి మరచి ఏదో జరగరాంది జరిగిపోయిందని చెప్పడానికి. మీ కొడుకే ఉన్నాడు, ముఖ్యమంత్రి అనేవాడు కేవలం ఈవోని మంచివాడిని చూసి నిర్ణయిస్తాడు అన్నాడు. ఆ నియామకం ఒక్కటే ముఖ్యమంత్రి తీసుకునేటువంటి చర్య అన్నాడు. అటువంటిది సిగ్గు ఎగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే నీ కొడుకు చెప్పినటువంటి మాటే మాకు సంబంధం ఉండదు, ప్రభుత్వానికి సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుంది, ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు కాబట్టి సమర్థవంతమైనటువంటి అధికారిని అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలిని నియమించేదే మా బాధ్యత అని చెప్పాడంటే నువ్వు నిస్సిగ్గుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నావంటే నీకు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, రాజకీయంగా విమర్శలు చేసి ఏదో ఒక విధంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలనేటువంటి ఆలోచన ఉన్నట్టు అర్థం ఉందా లేదా? కాబట్టి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఇంతమంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా దేవుడు లాంటి పిల్లనిచ్చినటువంటి మామకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా విడిచిపెట్టకుండా ఆయన్ని కూడా అడ్డు పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడేటువంటి పరిస్థితి రావడం నిజంగా దౌర్భాగ్యం. కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడావు, నేను శ్యామలరావును పెట్టి దానిని ప్రక్షాళన చేయడానికి పూనుకున్నానని. శ్యామలరావును పెట్టి ప్రక్షాళన చేయడానికి పూనుకున్నావా? శ్యామలరావు లాంటి అధికారిని పెట్టి ఆ దేవాలయానికి లేనిపోయినట్టు ఉన్నటువంటి పవిత్రతను చెడగొట్టి అపవిత్రతను అంటగట్టడానికి ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కోట్ల మంది భక్తులకు సంబంధించి ఈరోజు వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి, దెబ్బతీశారు. కాబట్టి తిరుమల తిరుపతి ఈవో గారికి ఒక చిన్న సూచన ఇస్తున్నాను నేను. ఎందుకంటే అధికారాలు ఉంటాయి పోతాయి, అధికారులు అనేవాళ్ళు శాశ్వతం కాదు. కానీ ఈరోజు ఈవోగా నియమింపబడ్డటువంటి మీరు మీ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు కేంద్ర బిందువు అవుతున్నారు. మీరు దీనికి సంబంధించి నోరు విప్పకుండా చిలక పలుకులు పలకమంటే ఏ పలుకులు చంద్రబాబు పలకమంటే ఆ పలుకులు పలికితే మీ హయాంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎనలేనటువంటి అప్రతిష్ట చేసుకున్నటువంటి ఒక మార్క్ మీ మీద, ఆ మచ్చ తొలగినటువంటి మచ్చ జీవితకాలం మీ ఉంటుంది. ఎప్పుడంటే ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా శ్యామలరావు ఉన్నప్పుడు ఈ విధంగా జరిగిందనేటువంటి మచ్చ. కాబట్టి దయచేసి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. మీ అంతరాత్మను ప్రశ్నించుకొని ఒక పవిత్రమైనటువంటి దేవాలయం దగ్గర, పవిత్రమైనటువంటి దేవుడి దగ్గర ఈరోజు సేవ చేసేటువంటి అవకాశం మీకు వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నేను మాట్లాడతాననేటువంటిది విడనాడి దేవుడు వెంకటేశ్వర స్వామి నియామకం వల్ల చంద్రబాబు నాయుడు బుద్ధి మారి నిన్ను వేశాడు అక్కడ అనేటువంటిది మనసులో పెట్టుకొని భక్తుల మనోభావాన్ని గాయపడకుండా భక్తుల అభిప్రాయాన్ని గౌరవించి ముందుకు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు టీటీడీ ఈవో శ్యామలరావు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నా. అందుకనే ఈరోజు మీ ఆలోచన ఏమిటి అంటే ప్రభుత్వ వైఫల్యాలు, ఎవడైనా 100 రోజులకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను గురించి మామూలుగా మాట్లాడతాడేమోననేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఏమి చేసింది అని చెప్పుకుంటే జనాలందరూ ప్రశ్నిస్తారు. ప్రతిపక్షాలు అందరూ కూడా, ప్రజలందరూ కూడా మనల్ని ప్రశ్నిస్తారు, ఏమి చేసావా నువ్వు 100 రోజులకు మాట్లాడుతున్నావు అని చెప్పని ఆ 100 రోజుల పాలన నుంచి బయటపడడానికి, దుష్ట పరిపాలన నుంచి బయటపడడానికి, చెడు పరిపాలన నుంచి బయటపడడానికి, దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి బయటపడడానికి ఈరోజు నువ్వు దీన్ని ఎన్నుకొని ఆ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని రకాలైనటువంటి తప్పులు చేసావు, హామీలు నెరవేర్చలేదు. చివరికి నేనే నిలబడతానని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క స్టీల్ ప్లాంట్ మా మీద నుంచి పోవాలా అని చెప్పని మాట్లాడారు. ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి శుభ్రంగా దాని మూసివేత పనులు కూడా అమ్మివేసేటువంటి ప్రయత్నాలు జోరందుకున్నాయి. అయినా మీరు దాని గురించి మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్, ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు, వరదల్లో మనుషులు చనిపోయారు, వీటి నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటివి ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాల జీతాలు కత్తిరించారు, దీనికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీని అమ్మేశారు, స్టీల్ ప్లాంట్ని అమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, మీరు చేసినటువంటి అరాచకాల మీద ప్రజల దృష్టి మరల్చడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకొని ఇటువంటి పనులు చేయడం సరికాదు. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా దేవస్థానం యొక్క ఖ్యాతిని, శ్రీవారి ప్రఖ్యాతిని పెంచాలి, హిందువుల మనోభావాలను గౌరవించాలి, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను గౌరవించాలనేటువంటి నీతి నిజాయితీ నీకు ఉంటే కనీసం ఆయన ప్రతిష్టను దిగజార్చకుండా మొక్కుబడిగా ఏదో సీటు లాంటిది నీ ఆధ్వర్యంలో వేసేటువంటి కంపెనీల మీద దాన్ని వేసి దాన్ని ఏదో మసిబూసి మారేడికాయ చేయకుండా సిబిఐ లాంటి దానికి కానీ, లేదా జ్యుడిషియరీ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిల చేత కానీ విచారణ చేయించి వాస్తవాలు వెలికితీస్తే బాగుంటాయి తప్ప ఈ 2-3 రోజుల ప్రచారంలోనే ప్రజలకు సంబంధించి అత్యంత దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను మరలా అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడడం వదిలిపెట్టి
స్వామివారి ప్రసాదంలో ఇదిగో ఈ అవశేషాలు కనిపెట్టామని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి సవాల్ విసురుతూ ఇకనైనా వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని ప్రఖ్యాతిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి ఆ ఆదరణ అభిమానాన్ని తరగనీయకుండా చర్యలు తీసుకుంటావు. అటువంటి బుద్ధి నీకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. ఇది నేను ఆ కంపెనీలు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళని మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టబాకండి, వైట్ లిస్ట్లో పెట్టండి, గ్రీన్ లిస్ట్లో పెట్టండి, ఎల్లో లిస్ట్లో పెట్టండి నేను అంటంలే. నేను చెప్పేది కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. ఆ చర్యలు తీసుకునేటువంటి దాంట్లో మీరు చేస్తున్నటువంటి రాజకీయ విమర్శలకు జోక్యం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి సంస్థ ద్వారా కానీ లేకపోతే సిట్టింగ్ కోర్టు సుప్రీం జడ్జి చేత కానీ చేయించమన్నాం. నేను చెప్పేది నువ్వు ఏ సంప్రోక్షణ చేసుకున్నా ఏమి చేసుకున్నా మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లే, అంతే మంచిదే. కాకపోతే ఏమి జరిగిందనేటువంటిది చెప్పకుండా నెయ్యిలో కల్తీ జరిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది వాడారు కాబట్టి నువ్వేదో దాన్ని మసిపూచి మారేడికాయ చేసి జరగరాని జరిగిపోయినట్టుగా సృష్టించేటువంటి అటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలుకు చంద్రబాబు అని చెప్తున్నా. ఇదో నా దగ్గర ఉంది. నేను చెప్పేది బల్క్లో నెయ్యి ఎంత కొనొచ్చు అనేటువంటి దాని మీద ఈ రోజు ఉన్నటువంటి నా దగ్గర ఉన్న ప్రింట్అవుట్ నేను చూపించే ప్రింట్అవుట్ 399 రూపాయలకి ఇస్తా ఉన్నటువంటి ప్రింట్అవుట్. కాబట్టి బల్క్లో తీసుకున్నప్పుడు ఇంకా తగ్గుతుంది. కేజీకే 399 రూపాయలకి ఇస్తానని చెప్పారు. కాబట్టి వీటిల్లో అన్నిటిలో ఏదో చెప్పినట్టుగా బల్క్లో వచ్చినప్పుడు సీజన్ల వారీగా ఉంటుంది. ఒక సీజన్లో పాలు ఎక్కువ ఇస్తాయి, ఒక సీజన్లో తక్కువ ఇస్తాయి. కాబట్టి దాన్ని బట్టి ఆ రోజు కోట్ చేసేటువంటి 6 నెలల్లో ఎంత రేటుకి ఇవ్వగలనేటువంటిది ఆ కంపెనీలు కోట్ చేస్తాయి. దానికి నాణ్యతా ప్రమాణాలు ఎక్కడో కాదు, కల్తీ జరిగిందా లేదా అని చెప్పడానికి తిరుమల దేవస్థానంలో ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు, దాదాపుగా దశాబ్దాలుగా ఉన్నటువంటి ల్యాబ్స్లో ఉన్నాయి. అనేక సందర్భాల్లో అక్కడ కల్తీ జరిగిందని చెప్తే వాటిని వెనక్కి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ కల్తీ జరిగితే ఈయన వెనక్కి పంపించి మళ్ళీ నేషనల్ డైరీలో ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి దాని ఎందుకు చూపిస్తానో నాకు అర్థం కావట్లే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కల్తీనే వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కల్తీనే వచ్చింది. దాన్ని విచారించి వెనక్కి పంపించేస్తారు, పోర్టులో పంపించరు. ఒకవేళ పంపించి ఉంటే అది చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోషం. ఎందుకంటే ఇది జరిగింది జూన్ జూలైలో ఉన్నటువంటిది చంద్రబాబు ప్రభుత్వం. కాబట్టి ఏదైనా జరిగింది అంటే జూన్ మొదటి వారంలో వాళ్ళకి ఇచ్చారంటే జూన్ మొదటి వారంలో నువ్వు ముఖ్యమంత్రిగా దాదాపుగా 4వ తేదీ కల్లా నువ్వు అధికారంలో తీసుకొని ప్రమాణ స్వీకారం చేయకముందు అన్ని వ్యవస్థలను చేతులకు తీసుకుని ఎవరిని కేసులు పెట్టాలా, ఎవరిని హింసించాలని చూసినటువంటి వాడు నువ్వు. కాబట్టి నీ దుర్మార్గాన్ని గురించి ప్రజలకు తెలుసు, నీ దుష్ట పరిపాలన గురించి ప్రజలకు తెలుసు, దుర్మార్గమైనటువంటి నీ ఆలోచన గురించి ప్రజలకు తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడుని చీకొట్టేటువంటి పరిస్థితికి ఈరోజు భక్తులు ప్రజలు చేరుతున్నారు. సంబంధం లేకుండా నేను మాట్లాడేది ప్రతి ఒక్కడు దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తీసుకొని వస్తాడు. నేషనల్ అక్రిడిటేషన్ ల్యాబ్స్ ఉంది, బోర్డ్ ఆఫ్ ల్యాబ్స్ ఉన్నాయి, NABL సంబంధించి వాళ్ళు తీసుకొస్తారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు బహుశా మంచి నెయ్యి వాడి ఉండవచ్చు, కానీ మనకు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఏదైనా అడల్టరేషన్ ఉంటుందేమోనని వాళ్ళ రిపోర్ట్తో సంబంధం లేకుండా ఆ రిపోర్టుని పరిశీలించి ఆ రిపోర్ట్కి మనం తీసుకున్నటువంటి టెస్టులకి అడల్టరేషన్ జరిగిందా లేదా అనేటువంటిది కంపేర్ చేసుకున్న తర్వాత జరగలేదనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ నెయ్యి ట్యాంకర్ అనేటువంటిది పోర్టుకు వెళ్లి ప్రసాదాలకు సంబంధించినటువంటి తయారీలో పాల్గొంటాయి. తయారీకి సంబంధించి వాటిని సరఫరా చేయడం జరుగుతుంది. అవన్నీ ఏమి లేకుండానే అవి జరగలేదన్నట్టుగా మాట్లాడడం చంద్రబాబు నాయుడు దౌర్భాగ్యం.